ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఈ నెలలో మీకు ఈ 3 రోజులలో మీకు జరిగేది ఇదే. అంటే మీ మీద, మీ కుటుంబాన్ని మీద మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ ఇంటిపైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలోనే ఊహించని అనర్థం జరగబోతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరాలతో బయటపెడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందండి ఆ పరమేశ్వరుని ఒక్కసారి తలుచుకుంటూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ రాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారిని మీ జాతకాలను పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనుకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ఆడది మీ పొట్టను పట్టుకుని శ్మశానంలో పూజ చేయడం, మీకు ఇంటి ముందట క్షుద్ర పూజ చేయడం మీ ఇంటి ముందట ఇలా చేయడం, ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులుగా ఉన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిన దాన్ని కదా, నీ క్షేమం కోరుకునే దాన్ని కదా అని తీయని మాటలు చెప్తూ మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తించండి. ఇది చాలా నిజం చేదులాగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరంగా, శని కంటే ఘోరంగా మీ జీవితంలో నాశనం చేస్తుందండి. అయితే ఆమె ఎవరు, ఆమె పేరేంటో కూడా ఇప్పుడే ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే మీరు చేయవలసింది ఏమిటి, ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండండి. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక మహా పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలోని మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీరు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ విడిపోతున్నాయి. మీ వ్యాపారంలో మీ మీద ఉన్న గండాలన్నీ కూడా విడిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం మొత్తం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే గనక ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయని మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కొమ్మిలిపోతుంది. అసూయతో మీ మీద చెడు ప్రయోగాలు చేయడం ఇవన్నీ కూడా మీ బుద్ధిని కట్టివేసి మీకు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండండి. మిమ్మల్ని మేము భయపెట్టాలని ఇవన్నీ కూడా ఏమీ చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ కొత్త ఏడాది 2026వ సంవత్సరం మీ జీవితంలో అన్నీ ఒడిదొడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీరు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే. మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతున్నారని మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీకు అదృష్టాన్ని కట్టేస్తున్నాయి. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు తెలుసుకోకపోతే మాత్రం అది మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ రాశి జాతకులు అంటే ఆ శత్రువు మీ పైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తుందని నిమ్మకాయతో చిల్లర చేష్టలు చేసి అదృష్టాన్ని కూడా కట్టేస్తుంది. కాలాన్ని ఎలా నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే వాళ్ళు బాగుపడదని కంకరం కట్టుకున్నారు. ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు, మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు.
ధర్మ మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు. ఇవాళ ఈ వీడియోను ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల చరిత్ర, మీ కుటుంబాన్ని ఏళ్ళ తరబడి మీకు వేడిస్తున్నటువంటి ఎవరో కూడా మీకు ఇలా తెలిసింది. మీ ఈ ఇంటి కులదైవాన్ని కూడా తన మంత్రదాంతో బంధించేసింది. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడ్డా సరే ఫలితం ఉండటం లేదు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే ఈ పరిహారాలు కనుక మీరు చేస్తే ఎవరికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే ఈ 2026వ సంవత్సరం అంటే మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, శని, కేతువు అందరు మీకు మేలు చేయాలని చూస్తున్నారు, కానీ ఆ యొక్క శత్రువు వలన మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెనుమార్పు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు, కానీ వాళ్ళ మనసులో దాని విషయం దాగుంది. ఆ విషయం మీకు తెలియదు. కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపిస్తున్నా లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం ఆమె తెలియదు. మీ ఇంటి లక్ష్మిని మీ ప్రశాంతను మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తుంటే ప్రతిసారి కూడా మీ దారిలో ముందు ముళ్ళు పరుస్తుంటే ఆత్మీయులు ఇప్పుడు పాములాగా మారి మీపై ఎన్ని పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఈ రాశి వారు మీ జీవితంలో ఎప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, దేవి కులదైవాన్ని కూడా ఆమె తన తంత్ర మంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూస్తున్నా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే, అడ్డుపడి మిమ్మల్ని తప్పు ద్రోవ పట్టిస్తుంది. ముఖం మీద మాత్రము ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు, కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటువంటి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తుంది. ఆ యొక్క వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రి పగలు కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు, కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం మీకు రావటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది? మీకు పరాజయం ఎదురవుతుంది. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు, సమస్యలు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచిన వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికి కూడా కారణం మీ పక్కనే ఉండే, మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ జీవితం మొత్తం చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కర్ణం మీ మీద పడిపోయింది. నరదిష్టి ప్రభావంతో మీ సంతోష క్షణంలో ఆమె నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. నల్ల త్రాసు కన్నా కూడా చాలా వరకు చాలా భయంకరమైనది. ఈ నరదిష్టి, నరఘోష వల్ల చాలా అనర్థాలకు దారితీస్తుంది. అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆమె యొక్క చెడు దృష్టి వలన, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైన ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడపకు వరకు కూడా వస్తుంది, కానీ ఆ కంటి దృష్టి వలనే లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఈ బాధ ఆ చిత్ర ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సామెత ఉంది కదండి, చంకలో బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. కానీ మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరో బాగా ఏదో చేస్తున్నారు, నాకు కలిసి రావటం లేదు, ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ వారు మీ కుటుంబంలోని మీ అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆ పురుషుడా లేదా స్త్రీ అనేది మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాన్ని కూడా ఇప్పుడు చెప్తాను వినండి.
ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటకి ఒకలాగా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూడడానికి మనకు తినడానికి ఒకటి అన్నట్టుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలాగా నటిస్తుంది. కానీ నిజంగా అండి, మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ చూస్తూ ఉంటే ఆనందిస్తుంది కూడా. మీరు ఏదైనా కొత్త వస్తువులు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. ఈరోజు అంటే వీరికి ఇన్ని సుఖాలేంటి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల అసూయతో రగిలిపోతుంది. మీరు కడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడటం, మీ విజయాలు చూసి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోదు. అసూయతోనే మీ మీద రాత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవు. అంతేకాకుండా మీలో ఏ చిన్న విషయం కూడా ఆమెకు ఏంటంటే పెద్దదిగా కనిపిస్తుంది. గడిచిన కాలంలోనే మీకు ఒక అదృష్టాన్ని కట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారంటే ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈ వేళ నేను బయటపడవేస్తున్నాను. ఆ తర్వాత మీ కాలికి ఉన్నటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు గనక అహంకారంతో ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే రాబోయేటువంటి నెల రోజులు అంటే ఏప్రిల్ నెలలో, ఇప్పుడు మీకు ఈ ఏప్రిల్ మే నెలలో జరగబోయే పరిణామాలకు వేరే బాధ్యులవుతారు. అంటే ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో ఏది నమ్మశక్యంగా లేదని మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నానండి. అలాగే ఈ యొక్క రాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు. అలాగే ముక్కు మీద కోపం ఉంటుంది. ఇక నలుగురిలో ఇట్లే కట్టపడుతుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీరేం చేస్తారంటే అది 10 నిమిషాలు మీ వీడియోని చూడండి. అలాగా చూస్తేనే మీ శత్రువు ఎవరో, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. ఈ రాశి వారి జీవితం మార్చేటువంటి ముఖ్యమైన సమాచారం అంటే ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా రేపటి రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అక్షర సత్యాలండి. ఈ రాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటేనే మీరు అదృష్టంగా భావించవచ్చు. సాధారణంగా అండి, మనుషుల మధ్య బంధాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువుగా మారుతుండవచ్చు కొన్ని సందర్భాలు బట్టి. దీని కేవలం వారి యొక్క స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకుని మీ ప్లాన్లన్నీ కూడా ఈ రాశి వారు చెప్పేస్తూ ఉంటారు. ఒక్క విషయం కూడా ఏంటంటే మనసులో దాచుకోరు. నేను వచ్చే నెలలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, కారు కొనాలనుకుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషయంలా పడుతుంది. ఆ ఆనందం ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. పైకి మీరు చెప్పే మాటలు విని ఒక సంతోషంగా ఉంటున్నారంటే భావిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో దాగి ఉన్న విషయం మీకు తెలియదు. వారు కాటేసే పామును మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ రాశి వారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా అండి? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పడమే. ఇప్పుడంటే ఇల్లు కట్టుకోవాలి, ఇలా కొత్త కారు కొనాలి, మావిడ నన్ను దేవతలా చూసుకోవాలి, డబ్బులు పొదుపు చేసుకోవాలి, ఇలా బంగారం కొనాలి అనుకుంటున్నాను. ఇలా మీరేంటంటే ప్రతిదీ కూడా ఇతరులకు చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ రాశి వారు చాలా మంచివారండి. మీ మనసులో ఏది దాచుకోరు. స్వచ్ఛమైన మనసు కలిగిన వారు కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగుందో అసలు మీరు పసికట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కనులు మీ మీద పడింది. వారి అదృష్ట ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి.
బాగా నష్టాలు రావడం అండి. దంపతుల మధ్య గొడవలు మొదలు కావడం, కొత్త కారు, ఇల్లు లేదా ఇలాంటివి ఏవైనా సరే ఒకటి పని అనుకుంటే, ఒక వస్తువు కొనాలనుకుంటే అది వాయిదా పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి, మీ మాటలు మీ ప్రతి ఒక్కరు కూడా మీ శ్రేయోభిలాషులు కావచ్చు. వారు మీ ముందు పైకి నవ్వుతూ వినయంతో మీ మాట కరెక్ట్ అంటే మీ మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉన్నారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాన్ని గుడ్డిగా నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా అండి? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరు, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, కష్టం లేకుండా సంపాదించాలని ఆలోచిస్తుంటారో, అలాంటి వారికి ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. మీరు నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కదా, మీకు ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారు ఎప్పుడు కూడా మీ మీద పడి వేడుస్తుంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరం ఎంత కష్టపెట్టారో వారికి అస్సలు తెలియదు. వారు ఆ ఈర్ష్యతో మీ మీద పగ పెంచుకోవడం, ఆఖరికి ఎన్నో వేల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైన మీ కంట వెనుకబడి ఉన్నారు. అంటే మీరు పై స్థాయిలో ఉండి వాళ్ళు కింది స్థాయిలో మీకంటే వెనుకబడి ఉన్నా అనే బాధతో మీకు శత్రువులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేటువంటి వారే. అన్నదమ్ములు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారండి. ఈరోజు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెల్ని ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఒక్కసారి మీరు ఒక వ్యక్తిత్వం తెలుసుకోవాలనుకుంటే ఇంకోసారి డబ్బులు అడిగి చూడండి, ఒక సహాయం చేసి అడగండి, ఒక సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో మీకు బయటపడిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడ తగ్గకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. హాస్పిటల్ చుట్టూ తిరుగున్నా సరే అసలు మీకు ఆ సమస్య ఏంటో తెలియదు. కేవలం నిద్రపోవడం మాత్రమే అనిపిస్తుంది, నీరసంగా ఉంటుంది. ఏదో చిన్న సమస్యలు ఉండడం కానీ దీని వెనకాల మీకు శత్రువులు తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడు మాత్రం నిజమండి. వారు చేసే క్షుద్ర పూజల వలనే మీ శరీరం ఇలా సహకరించటం లేదు. మానసికంగా మీకు ఏదో ప్రశాంతత కరువవుతుంది. ఇక ఈ రాశివారు కేవలం నమ్మకం మాత్రమే కాదు, మీ స్నేహితులను ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచుల్లో, లేదంటే మీ ఇంట్లో వారే, మీకు బాగా తెలిసిన బంధువులు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి వారిని మీరు చేసే ప్రతిదీ కూడా కలిపే ఆనందాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బును చూసి, ఈ విలాసవంతమైన జీవితాన్ని చూసి మీరు లోపల అంటే మీరు ఎంతో ఆనందంగా ఉన్న సమయం చూసి వారు లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమానైనటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీని వల్లనే అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మీరు కూడా మీ శరీరంలోనికి రోగాలను ప్రవేశిస్తున్నాయి. మీ నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన సంకేతం కూడా కనిపిస్తుంది. అవేంటో జాగ్రత్తగా మీరు ఒక్కసారి గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు కీటకాలు రావడం, ఎప్పుడు లేనిదే గబ్బిలాలు తిరగడం, ఎర్రచీమలు గుంపులుగా బయటపడడం, లేదా సారి పురుగులు విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అనుకోండి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, మీ యొక్క శత్రువులు ఉంటే మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సందేహపడవద్దు. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైన పరిష్కారం ఒకటి ఉంది. అదేమిటి అంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి, ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది అయినా సరే మనం ఒక విషయాన్ని నమ్మకంతో చేయాలి. కాబట్టి స్వామివారి పాదాల దగ్గరికి, అంటే కొబ్బరికాయని తీసుకొని స్వామివారి పాదాల దగ్గరికి సింధూరం పోయండి. ఆ తర్వాత కొబ్బరికాయను ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం గణపతే నమః అనే మంత్రాన్ని మీ మనసులోనే జపించుకోండి.
ఈ యొక్క కొబ్బరికాయ మీ ఇంటి ప్రధాన ద్వారం, ఇంటి పైన కట్టడి సింహద్వారం పైన ఇలా గనక చేస్తే ఎలాంటి చెడు ప్రయోగమైన సరే పటాపంచలం అయిపోతుంది. మీ ఇంటిపై ఎవరి చెడు కన్ను పడదండి. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా అండి? మనసులో ఏది ఉంచుకోరండి. మనసును ఏది కూడా ఉంటే దాన్ని బయటకి గుబుక్మని అని చేస్తారు. ముక్కు సూటిగా మనసులో ఏది అనిపించినా ముఖం మీదనే చెప్పేస్తారు. ఎదుటి వారికి అది నచ్చకపోవచ్చు. అది ఒక్కసారి ఏదో ఒక మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి జోకులుగా వేస్తున్నారని మీకు అనుకుంటారు, కానీ ఈ రాశి వారు మనసులో స్వచ్ఛమైంది కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేస్తున్నారు, కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా శత్రువులు పెంచుకుంటున్నారు. అంటే మీకు సరదాగా అనిపించవచ్చు, ఎదుటివారికి అది బాధ అనిపిస్తుంది. మీకు కోపిష్టులు అనే ముద్ర కూడా ఉంది. ఇల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీకు వెనక్కి తీసుకోరని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే ఈ రాశి వారు ఇల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు, అలాగే నోటి నుండి వచ్చిన మాట కూడా తిరిగి తీసుకోలేరు. ఇలాంటివన్నీ కూడా ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకొని మీ స్వచ్ఛమైన మనసు కావచ్చు, అందరు కొంచెం మొగం మీద నిజాలు చెప్పడం వలన ఎదుటివారి పైన మీ పైన అంటే పగ పెంచుకుంటున్నారండి. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగతంగా అది ఆయుధంలాగా తయారవుతుంది. అందుకే ఇకపైనా సరే మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో పదే పదే ఏం జరుగుతుంది ఏమిటంటే, ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులకైనా సరే చెప్పక తప్పదు. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకొని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న కొన్ని విషయాలు ఎవరితో చెప్పించుకోమకండి. ఈ యొక్క తంత్ర మంత్ర శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడి ఏకైక శక్తి ఆ హనుమంతుడికే ఉంది. ఆ హనుమంతుడి నామానికి ఉంది. పెద్ద రక్షణ కవచం. మీకు ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామి వారిని శరణు వేడుకుంటే చాలు. మీరు హనుమాన్ చాలీసాని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. హనుమాన్ నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమి చేయలేదు. మీ శత్రువు వల్ల ఇబ్బంది పడుతుంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం, చందనం, అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టి చందనం పూసిన తర్వాత ఆ స్వామివారికి మీరు చెప్పుకోండి. మీ శత్రువు ఎంత పెద్దవాడైనా సరే తోక ముడుచుకొని పోవాల్సిందే. మీ కష్టాలు తొలగిపోతాయండి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కదండి, ఆమె మీ రక్త సంబంధికురాలే, మీ దగ్గర బంధువులేనండి. ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీ అంటే స్త్రీయే. ఆమె యొక్క ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అక్క చెల్లి ఎవరైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉన్నారు. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాగే ఎస్ అండి, ఆర్ఎస్ అనే అక్షరం గలతో స్త్రీలు అంటే ఈ పేరు గల ఉన్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ మీరు అందరినీ అనడం లేదండి. అంటే ఎస్ఆర్ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరిని అవమానించవలసిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వారు ఒక్కసారి మీరు గమనించుకోండి. ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మకూడదు. కేవలం ఆమె మాత్రం కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది మేము చాలామంది కుట్రలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మీద ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆమెను గుర్తించిన తర్వాత ఆమె ఎప్పుడు కూడా మీరు గొడవ పడకండి. దూరంగా ఉండి వాళ్ళతో గొడవ పడకుండా దూరంగా ఉండండి. కేవలం మీ గుట్టును, మీ ప్లాన్ను వారికి చెప్పడం ఆపివేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులు ఎప్పుడు కాదు. మీ లోపల అంటే ఇది అదే అని మీ లోపాలు చెప్తూ ఉంటారు చూడండి, ఇలా ఉండు అలా ఉండని చెప్పేవారిలో వాళ్ళే అసలైన మంచివారండి. మనను
మనను ఎదిరించే వాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం, ఎవరైనా సరే బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనకాల ఏదో ఒక స్వార్థం, అసూయ ఉందో దాగి ఉంటుంది. ఒక చిన్న పొరపాటు మీ జీవితం తలకిందులు చేయగలదు. కాబట్టి అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న విషయంలో, వినయంగా మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క రాశి వారండి, ఈ వీడియో మీకు చాలా లోతైన విషయాలను వివరించే కదండి. ఇక ఏవైనా సందేహాలు ఉన్నా, లేదా మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎదుర్కొంటున్నా సరే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ యొక్క సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టార్జితం కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాసి పెట్టుకోండి, మీకు ఒక పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు భూమండలంలో ఎక్కడున్నా ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోని మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుతమైన ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆరంభం కాబోతుంది. మరి ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు ఇన్ని రోజులు చెడంతా తొలగిపోయిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టం పట్టబోతుంది. మీకు మార్పులు అనేవి ఎలా చోటు తీసుకోబోతున్నాయి అనేది ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ రాశివారు సౌందర్యవంతులు, అలాగే ధైర్యవంతులు కాబట్టి ఆలోచన పరులు. ఈ రాశివారు చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా చేసి పెడతారు. ఈ రాశివారు తమ జీవితంలోనే ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వారికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. దాంతో అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు. ఇతరులను మోసం చేయడంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన కూడా ఈ రాశి వారికి రాదు. వీరికి బంధు ప్రీతి ఎక్కువ. నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని, ఎవరైనా ఆపద లేదా సమస్యలో ఉన్నామని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు స్నేహితుల పట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటారు. వీరి బలము, బలహీనత కూడా ప్రేమే. ఈ రాశి వారికి రాబోయే రోజులలో గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. దీనివల్ల ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంత పెద్ద శుభప్రదంగానే ఉండబోతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది. మీకు ఏ కారణంగా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా సరే ఈ రాశి వారి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరు ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోగాలు ఉంటాయి. పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త కార్ల, విలువగల వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారిని మీకు ఈ దైవం ఒక అనుగ్రహం ఉంటుంది. సక్సెస్ ఇట్టే వస్తుంది. లైఫ్లో సుఖాలని చాలా పెరుగుతాయి. ఈ రాశి వారి ఎత్తు పైతడంలో నేర్పరి చెప్పుకోవచ్చు. వీరు మేధాలుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలోనే అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం, రాజయోగం పట్టినట్టుగా పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు.
మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనల్ని ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదే విధంగా ఈ రాశివారు ఇతరులకు వ్యక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపకాలలోనే బాగా రాణించడం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులనిచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి యవ్వన ప్రయాణంలో అదృష్టం అనేది ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలోనే అనేక సుఖాలు అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వలన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు అనేటివి దీర్ఘకాలే కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం వీరు ఎక్కువగా ఉంటుంది. శని మహదశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలోని నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. బైరి వర్గం సిద్ధాంతాలని, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవ్వడం వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. బైరి వర్గం ఒకటే కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి దుఃఖం ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. అలాగే ఈ రాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణమైనటి పయడం చేయడంలో ఫెయిల్ అవుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీ విషయంలో అన్యాయం తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది గురి చేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలున్న స్వయం కృషితోనే ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే మీకు ఎక్కువ కాలంగా కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతుంటారు ఈ మహిళలు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా సరే ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నవారికి మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాతకులకు విపరీతమైన భోగభాగ్యాలు చేరుతాయి. ఈ రాశి వారి జీవితంలోనే ఎన్నో సుఖాలు అనుభవించడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం మీరు ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వలన అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశి వారు బాగా రాణిస్తారు. ఈ రాశి వారిలో మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ దాగి ఉంటుంది. అలాగే కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేసేస్తారు. అందువలన తమ సంపాదన స్థిరాస్తుల్లోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోపు ఉండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామికి గొడవలు సద్దుమణుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు డబ్బుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోని విజయం సాధించడంతో పాటుగా ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలోని పనిపై శ్రద్ధ వహించడం వలన మీ పైన మీపై ప్రశంసల వర్షం కురిపిస్తాయి. మీ పైన అదృష్టం మీకు మీ లైఫ్లో కింగు లాంటి జీవితాన్ని అదృష్టం పొందుతారు.
లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పాలి. ఈ అదృష్టం వల్ల ఈ రాశి వారి లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలోని అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారు చేసే పనిపైన శ్రద్ధ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీ ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీ జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునే నువ్వు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయ దేవాలయంలోనే నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం వలన అత్యున్నత ఫలితాలు అనేటివి ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందని చెప్పాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీలం రంగు, అలాగే రెడ్, ఆకుపచ్చ ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఈ కలర్స్ ఎల్లవెల్లలా అండగా ఉంటూ మంచి చేస్తుంది. ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరి తరం కాకుండా ఉండాలి అన్న, వారు వచ్చేటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు కూడా వస్తాయని చెప్పుకోవాలి. ఇంతకు చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యమైనది ఏమిటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకుని తీసుకోండి. అలా రావి ఆకు పైన అంటే దీపం కుందిని చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందిని పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 ఒత్తులను ఒక ఒత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 ఒత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వలన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక అలాగే శనివారం రోజున మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటంటే వీలైతే ఎవరైనా నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక 3 కానీ 5 కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు. ఒక 3 లేదా 5 ఇలా చేయడం వలన మీకుండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.